ప్రేక్షకులకు నమస్కారం. అక్టోబర్ 28, 29 తేదీల్లో అంటే శనివారం, ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ETF ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ మీద ఎడ్యుకేషన్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 3000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సుందరరామరెడ్డి గారు, మార్కెట్స్లో టూ మచ్ వాలటాలిటీ నడుస్తుంది. అంటే ఇప్పుడు నడుస్తుంది, గత కొద్ది సంవత్సరాలుగా వాలటాలిటీ నడుస్తూనే ఉంది. సో వాలటాలిటీ అనేది మార్కెట్కి కొత్త ఏం కాదు. సో అంటే ఇప్పుడు నడిచే సిచ్యువేషన్ ఏంటంటే మనం లైవ్లో చూస్తున్నాం, రియల్ టైం చూస్తున్నాం. బట్ లాస్ట్ 10 yearsలో వచ్చిన వాలటాలిటీస్కి రిటర్న్స్ పరంగా ఎలా వచ్చినాయి అంటే మార్కెట్ రియాక్షన్ అనేది ఏ విధంగా ఉండింది అసలు? సో మార్కెట్లో ఈ అప్ అండ్ డౌన్స్ అనేది మామూలు విషయం అండి. అది ఎందుకంటే మిగతా ఎసెట్ క్లాస్తో పోల్చుకున్నప్పుడు ఇది డిజిటల్ ఎసెట్ కాబట్టి కొంచెం మోర్ ఎమోషనల్గా ఉంటుంది. అందుకని గుడ్ న్యూస్ వచ్చినప్పుడు గ్రీడీగా దానికోసం చేజ్ చేయటం, బ్యాడ్ న్యూస్ వచ్చినప్పుడు ప్యానిక్ తోటి దాన్ని అమ్మడానికి ట్రై చేయటం, ఈ కామన్ విషయాలు. అందుకని మిగతా ఎసెట్ క్లాస్ లాగా దీంట్లో స్టెబిలిటీ ఉండదు అనమాట. అందుకని మామూలుగానే అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. దీని తోడు ఇంటర్నేషనల్గా, నేషనల్గా, పొలిటికల్గా, జియోగ్రఫికల్గా, సెక్టర్, కంపెనీ స్పెసిఫిక్ న్యూస్ ఫ్లో ఉన్నప్పుడు న్యాచురల్గానే ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది ఇవి. అందుకని స్టాక్ మార్కెట్లో స్టాక్స్ ఎవ్రీడే పైకి కింద మూవ్ అవటం కామన్. మేము దాన్ని ATR అంటాం, యావరేజ్ 2 రేంజ్ అంటాం. ప్రతి స్టాక్కి ఇంత రేంజ్ అని ఉంటుంది, దాని రేంజ్లో అది మూవ్ అవుతూ ఉంటుంది. అంతకంటే ఎక్కువ మూవ్ జరిగితే దాన్ని మేము వాలటాలిటీ అంటాం, తక్కువ మూవ్ జరిగితే నారో రేంజ్ అంటుంటాం. అట్లా ప్రతి స్టాక్కి ఒక ATR ఉంటుంది అనమాట. సో ఇది కామన్ థింగ్ ఇది. అయితే మార్కెట్లో ఈ వాలటాలిటీ నుంచి అసెట్లో ఏదన్నా డిస్టర్బెన్స్ అవుతుంది అనుకుంటే మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చూసుకుంటే ఎవ్రీ ఇయర్ స్టాక్ మార్కెట్ డౌన్ సైడ్ కల్లి రిస్క్ ఎంత ఉంది అంటే 20% యావరేజ్ మీద ఉంటుందండి. ఎవ్రీ ఇయర్ ఉంటుంది, దాన్ని అడ్డుకోలేవు. దాని న్యూస్లో ఏ పేరుని పెట్టండి. అలాగే అప్ సైడ్ కూడా యావరేజ్ మీద 20% ఈజీగా మూవ్ అవుద్ది. అంటే స్టాక్ మార్కెట్ మన క్లాక్ లాగానే ఎనికి ముందుకు ఊగుతూ ఉంది ఇట్లా పైకి కిందకి. ఇది -20కి వెళ్ళటం మామూలు విషయం, మళ్ళీ ఇక్కడికి వెళ్ళి పాజిటివ్ 20%కి వెళ్ళటం మామూలు విషయం. ఇంకా చెప్పాలంటే లాస్ట్ 7 yearsలో ఇంతవరకు మార్కెట్ ఒక్కసారి కూడా రెడ్లో క్లోజ్ అవ్వలేదు. నేను చెప్పేది ఎవ్రీ ఇయర్ డిసెంబర్ క్లోజింగ్ కల్లా, జనవరి నుంచి నువ్వు డిసెంబర్ కల్లా క్లోజింగ్ కల్లా ఒక 1 yearలా తీసుకుంటే లాస్ట్ 7 yearsలో ఇంతవరకు నెగిటివ్ రిటర్న్స్ లేవండి మార్కెట్లో. ఓకే, దాని మీనింగ్ ఏంటంటే మార్కెట్లో అటు ఇటు ఊగుతున్నా ఇయర్ ఎండింగ్ కల్లా అది గ్రీన్లోకి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. కాబట్టి మరీ మనం ఎక్కువ థింక్ చేస్తున్నామేమో అనిపిస్తుంది. టూ మచ్ షార్ట్ టర్మ్కి ఇంట్రెస్ట్ రేట్స్ గురించి, లేకపోతే ఈ వాలటాలిటీ గురించి, లేకపోతే ఈ బ్యాంక్ వడ్డీ రేట్ల గురించి, లేకపోతే ఇన్ఫ్లేషన్ గురించి, లేకపోతే క్రూడ్ ఆయిల్ గురించి, ఈ వరల్డ్ వైడ్ ప్యానిక్ల గురించి మనం అతిగా ఆలోచిస్తున్నామేమో అనిపిస్తుంది. ఎందుకంటే సైలెంట్గా మార్కెట్లో ఎవ్రీ మంత్ ఎంతో కొంత అమౌంట్ పెట్టుకోవడం ద్వారా లాంగ్ టర్మ్లో మనకు అది బెనిఫిటే ఉంటుంది. ఇంకా సింపుల్ చెప్పాలంటే ఈ స్టాక్ మార్కెట్ గేమ్ని నాలెడ్జ్ గేమ్ అనే బదులు సైకలాజికల్ గేమ్ అంటే చాలా బెటర్. ఎందుకంటే మంత్లీ కూడా కాదు, డైలీ ఒక 10 రూపీస్, మంత్లీ ఒక 300 రూపీస్, అండ్ లెట్ దెమ్ గివ్ ద 40 years టైం, ఎక్కువ టైం ఇవ్వండి. ఓకే, అండ్ ఏ మ్యూచువల్ ఫండ్, ఏ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో పెట్టుకున్న యావరేజ్ మీద 20% ఇస్తుంది. యావరేజ్ మీద లెక్కేసుకుంటే 4-5 కోట్లు వస్తుంది నీకు. ఒకసారి మీరు SIP క్యాలిక్యులేటర్ తీసుకుంటే మంత్లీ 300 రూపీస్ SIP పెట్టుకుంటే 40 years టైం ఇచ్చామనుకోండి, మీకు 20% CAGR వేసుకుంటే ఈజీగా 5 కోట్లు వస్తుంది. ఒక మనిషి పుట్టినోడు మ్యాక్సిమం సంపాదన అది ఎక్కువ శాతం, లక్షల్లో ఒకళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ మ్యాక్సిమం సంపాదన అంతకంటే ఎక్కువ ఉండదు. అంటే దాని మీనింగ్ ఏంటంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ టైం వాల్యూ, ఈ రెండింటిని వెహికల్ లాగా ఎవరైతే వాడతారో వాడికి డబ్బులు సంపాదించడం డెడ్ ఈజీ మిగతా వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు. మిగతా వాళ్ళందరూ అంటే చేంజ్ చేసుకుంటూ పోతున్నారు, అది బిజినెస్ అని, లేకపోతే జాబులని, లేకపోతే షార్ట్ టర్మ్లో డబ్బులు రావడం కోసం ఈ కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ అని చెప్పేసి ఇలా రకరకాలు ఎవరికి నాలెడ్జ్ ఉంటే వాళ్ళు ఆ ఏరియాలో టూ మచ్ హార్డ్ థింగ్ చేసుకుంటూ పోతున్నారు. బట్ ఎవరైతే ఈ టైం వాల్యూ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈ రెండింటిని వెహికల్ లాగా వాడతారో వాళ్ళు డబ్బులు సంపాదించడం డెడ్ ఈజీ. ఎందుకంటే రోజుకి 10 రూపాయలు, నెలకు 300 రూపాయలు పక్కన పెట్టుకోవడం అది పెద్ద కష్టం అని అనుకోను ఎక్కువ మెజారిటీ పీపుల్కి. ఆ పని కనుక నువ్వు 40 years కనుక చేస్తే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి 5 కోట్లు ఇచ్చినట్టు అవుతావు. అది సింపుల్ థింగ్. అది మరి అంత సింపుల్ థింగ్ అయినప్పుడు ఎందుకు ఎక్కువ మంది రిచ్ అవ్వట్లేదు, ఎందుకు నిరంతరం మనీ కోసం అంత షార్టేజ్, ఎందుకు అందరూ తప్పనవుతున్నారంటే ప్రాపర్ ప్లానింగ్ లేకపోవటమే. జస్ట్ ప్రాపర్ ప్లానింగ్ లేక, మెంటర్షిప్ లేకపోవటం వల్ల, ఎందులో పెడితే ఎలా వస్తుందో తెలియక సెటైర్లైట్ ఈ ఉన్న నాలెడ్జ్ని తీసుకోరు వాళ్ళు నిరంతరం నెగిటివ్ థింక్ చేస్తారు. దానివల్ల అలా అయి ఉండొచ్చు. మొత్తానికైతే కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైం వాల్యూ ఎవరైతే ఫోకస్ చేస్తారో దే కెన్ మేక్ మనీ సో ఈజీలీ. అందుకని ఇవాళ రేపట్లో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో 5 కోట్లు, 10 కోట్లు, 20 కోట్లు పెద్ద అమౌంట్ అంటే కానే కాదండి.
ఈవెన్ బెగ్గర్ కానీ మేక్ ద మనీ ప్లానింగ్ అనుకుంటే. ఓకే, సో అందుకని స్టాక్ మార్కెట్లో ఈ వాలటిలిటీ, ఈ ఇంట్రెస్ట్ రేట్స్, ఈ వడ్డీ రేట్లు అండ్ ఇన్ఫ్లేషను, ఈ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, ఈ ఫెడ్ రేట్లు ఇవన్నీ కూడా టెంపరీ షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎఫెక్ట్ చూపిస్తుంది. అండ్ మోర్ సైకలాజికల్, లెస్ అంటుంది యాక్చువల్ గ్రౌండ్లో. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవేమి కాదండి, బిజినెస్ రన్ అవ్వాల్సిందే. గుర్తుపెట్టుకోండి, 1970లో అమెరికాలో వడ్డీ రేట్లు 16% ఉన్నాయి. మళ్ళీ ఆ టైంలో బాగానే రన్ అయినాయి కదా. అవునవును. ఇప్పుడు కోవిడ్ టైంలో జీరోకి వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు సైకిల్ వీనైంది. ఇప్పుడు 5 years బాండ్ ఈల్డ్ అక్కడ 5% ఉంది. అది ఈజీగా 6కి వెళ్తుంది, 7కి వెళ్తుంది, 9కి వెళ్తుంది, 10కి వెళ్తుంది, మనం చూస్తాం క్లియర్గా. సో సైకిల్స్ ఏ సైకిల్ వచ్చినా సరే బిజినెస్ రన్ అవుతూనే ఉన్నాయి కదా. దాని మీనింగ్ ఏంటంటే ప్రతిదీ అన్నిటిని డిస్కౌంట్ చేసుకుంటూ ముందు పోతా ఉంది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. కాబట్టి ఇండియన్ స్టాక్ మార్కెట్లో కూడా మార్కెట్ ఎంత స్పీడ్గా కింద పడితే వితిన్ నెక్స్ట్ ఇయర్కే అంతే స్పీడ్తో పైకి వెళ్తుంది. మీరు కోవిడ్ టైంలో ప్రాక్టికల్గా మనం చూసాం కదా, 38% మార్కెట్ డౌన్ అయింది. నెక్స్ట్ ఇయర్ కల్ పైకి వచ్చేసింది, వితిన్ 1 yearకి వచ్చేసింది మొత్తం. అండ్ రిసెషన్ టైం వచ్చిన 2008లో కూడా మళ్ళీ అదే స్పీడ్తో నెక్స్ట్ ఇయర్గా బయటకు వచ్చేసింది. నెక్స్ట్ ఇయర్కి వచ్చింది, 92లో కిందకి వెళ్ళాము, అంతే స్పీడ్తో పైకి వచ్చేసాము. ఎంత స్పీడ్గా కింద పడితే అంతే స్పీడ్తో వితిన్ 1 yearకి మార్కెట్ బైక్ వస్తుంది. ఈ డిస్కషన్స్ అన్ని ఎందుకయ్యా అంటే ఆ పోయిన టెంపరీగా ఉన్న 4 నెలల కోసం డిస్కషన్స్ అన్ని. జనం ఏంటంటే ఆ 4 నెలలు మాత్రం గుర్తుంచుకొని ప్యానిక్ అవుతున్నారు తప్ప లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో ఈ సైకిల్స్ అన్ని మామూలు విషయం. ఏ న్యూస్ లేకపోయినా ఏదో ఒక న్యూస్ వచ్చేది పట్టడం మళ్ళీ లేవటం మామూలు విషయమే. అందుకని నెక్స్ట్ 1 yearలో కూడా ఏ న్యూస్ అవసరం లేదండి, అయినా మార్కెట్ పడిద్దండి, పడిద్ది మళ్ళీ పైకి కూడా లేస్తుంది. ఈ సంవత్సరం కొంచెం లాస్ట్ 7 yearsతో పోల్చుకుంటే ఈ సంవత్సరం పడింది తక్కువ 7%, పెరిగింది కూడా 7% నిఫ్టీ. బట్ ఇండివిజువల్ స్టాక్ యాక్షన్ అయితే నడుతూనే ఉన్నాయి. రోజుగా 10% పెరిగే స్టాక్స్ ఉన్నాయి, ఆడ పడే ఉన్నాయి, పెరిగే ఉన్నాయి. బట్ ఓవరాల్ మార్కెట్ మాత్రం స్టెబిలిటీగా స్లోగా పోతుంది. బట్ నెగిటివ్ ఎవ్రీ 4 yearsతో కంపేర్ చేసినప్పుడు 3 years పాజిటివ్ని క్లోజ్ అవుతుంది, 1 year మాత్రం నెగిటివ్. పబ్లిక్ ఏంటంటే ఈ నెగిటివ్ గుర్తుపెట్టుకొని ఇంక ఎప్పుడు నెగిటివ్ మార్కెట్లో అని దూరంగా ఉంటున్నారు. బట్ ఫార్చునేట్లీ ఈ మధ్యకాలంలో మ్యూచువల్ ఫండ్ రూట్లో చాలామంది ఎంటర్ అవుతున్నారండి మార్కెట్లోకి, అంటే దే గాట్ గుడ్ బెనిఫిట్. మన కనుక చూసుకుంటే ఏ మ్యూచువల్ ఫండ్ నెగిటివ్లో ఉందని చెప్పండి, 20% తక్కువ వచ్చిన మ్యూచువల్ ఫండ్ పేరు చెప్పండి లాస్ట్ 4-5 years నుంచి, ఎక్కడా లేదు. ఇప్పుడు నమ్మకం బాగా, బట్ స్టిల్ కంపేర్ టు బ్యాంక్ డిపాజిట్స్ 200 lakhs crore పోల్చుకున్నప్పుడు స్టాక్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్ రూట్లో వచ్చిన ఈ 1.5 lakh crore చాలా తక్కువ అమౌంట్. వరల్డ్ యావరేజ్ మీద 63% అండి మ్యూచువల్ ఫండ్ అమౌంట్, ఇండియాలో అది ఓన్లీ 6%. అంటే చాలా పెద్ద స్కోప్ ఉంది ఇంకా. అంటే ముందు ముందు రోజుల్లో ఈ మ్యూచువల్ ఫండ్ మన ఇంకా చాలా పెద్ద మొత్తం వచ్చింది. మ్యూచువల్ ఫండ్ కావచ్చు, ఇన్సూరెన్స్ కంపెనీస్ కావచ్చు, ఈ ప్రావిడెంట్ ఫండ్స్ కావచ్చు, ఈ మిలిటరీ డిఫెన్స్ వాళ్ళ రిటైర్మెంట్ ఫండ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా స్టాక్ మార్కెట్లో ఖచ్చితంగా వస్తాయండి. తద్వారా ఇంకా ఫ్లో ఎక్కువ అవుతుంది, మార్కెట్లో ఇంకా ఎక్కువ స్టెబిలిటీ వస్తుంది, లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది. అందుకని గేమ్ని మరీ 1 year 5 years ఇలా చూడకుండా ఒక రిటైర్మెంట్ వెహికల్ లాగా వాడారు, రిటైర్మెంట్ కానీ లేదా లాంగ్ టర్మ్ గోల్స్ కానీ వాడితే డెఫినెట్గా ఇది మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు అండి. అంటే తక్కువ డబ్బుతో కూడా పెట్టుకోవచ్చు, మొబైల్ ఫోన్ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు, బ్యాంక్ నుంచి దీని నుంచి బ్యాంక్కి వితిన్ మినిట్స్గా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, డబ్బులు ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఎంత ఫ్లెక్సిబిలిటీ ఉన్న అసెట్ క్లాస్ ఏముందండి బయట. ఒకప్పుడు టఫ్, బట్ ఇప్పుడు చాలా ఈజీ అది. ఈ ప్రజెంట్ ఎన్విరాన్మెంట్ ఇంకా మీరు మార్కెట్లో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా లేరు అంటే మీరు ఆపర్చునిటీ కోల్పోతున్నారు మీరు. ఓకే, అందుకని నాకు అమౌంట్ అంతా ఇంతని కాదు, ఎంత ఉంటే అంత ఎస్ఐపి రూట్లో పెట్టండి, లాంగ్ టర్మ్ బెనిఫిట్ తీసుకోండి. మీరు మీ పిల్లల కిడ్స్కి నేర్పండి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా పనిచేస్తే అర్థం అవుద్ది. వాళ్ళ కిడ్స్కి అంటే ఒక పేరెంట్స్ ఒక కిడ్కి ఇచ్చే గిఫ్ట్ అండి అది. వాళ్ళు పోయి స్కూల్కి వెళ్ళి యూనివర్సిటీకి వెళ్ళి నేర్చుకోవాలంటే ఇలాంటి టెక్నిక్స్ చెప్పరండి, అక్కడ అకాడమిక్లో ఉండవు, ప్రతిదీ బుక్ నుంచి నేర్చుకోవాలంటే కుదరదు. అందుకని ఒక బెస్ట్ పేరెంట్స్ వాళ్ళ కిడ్స్కి ఈజీగా ఇవ్వగల నాలెడ్జ్ అంటే పాత చూపిస్తాడు, ఈ రూట్లో చేయండి మీకు ఈజీగా వచ్చిందని. ఇవాళ రేపట్లో కిట్ పుట్టగానే 1000 రూపాయలు ఇస్తే వాడు 20 ఏజ్ వచ్చే లోపల 2 కోట్లు వస్తాయండి, హ్యాపీ బతుకుతారు. దానికి వాడు సపరేట్ జాబులకి వెళ్ళి ప్రపంచం 20 years తర్వాత ఇలా ఉంటుందని అంతా నేను అనుకోవట్లేదండి. నిరంతరం డైనమిక్గా మారిపోతూ ఉంటుంది. అందుకని జాబులు ఇంత ఈజీగా అప్పట్లో రావు. ఇంకా ఎవరికి వాళ్ళు ఎంటర్ప్రీనర్లా ఉంటేనే వర్కౌట్ అవుద్ది. అందుకని ఫ్యూచర్ జనరేషన్కి మీరు నాలెడ్జ్ ఇవ్వాలి, క్యాపిటల్ ఇవ్వాలి. ఇస్తే వాడు వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా ఏదో మూల కూర్చొని వర్క్ చేసుకుంటా సంపాదించుకుంటూ ఉంటాడు. ఫ్యూచర్ మొత్తం అలానే తయారవుద్ది. అందుకని పేరెంట్స్ ఖచ్చితంగా ఎంతో కొంత అమౌంట్ కిడ్స్ కోసం దాస్తే ఈ రూట్లో లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ అవుతుంది. అవును మార్కెట్లో పడతాయంటే అవును ఈజీగా పడతాయి 20%, బట్ అదే స్పీడ్గా ఈజీ 20% పైకి లేస్తాయి. సో గత 7 సంవత్సరాలు ఇంతవరకు మార్కెట్ ఒక్కసారి కూడా ఒక్క ఫైనాన్స్ ఏరియాలో కూడా నెగిటివ్లో క్లోజ్ అవ్వలేదు 7 సంవత్సరాల నుంచి. అండ్ యావరేజ్ మీద కిందకైతే 20% డౌన్ అవుతాయి మార్కెట్లు, అప్ సైడ్ కూడా యావరేజ్ మీద 20% పెరుగుతాయి యావరేజ్ మీద. డెకెట్కి ఒకసారి మాత్రం పెద్ద ప్యానిక్ వస్తుంది, వచ్చినప్పుడు మాత్రం 50 to 60% డౌన్ అవుద్ది. కానీ వితిన్ 1 yearకే మార్కెట్ అంతే స్పీడ్ తోటి 60-70% పెరుగుతాయి. కాబట్టి మీరు లాంగ్ టర్మ్ కనుక ప్లాన్ చేసుకుంటే మ్యూచువల్ ఫండ్ రూట్లో కనుక కొంత అమౌంట్ వదిలేస్తే ఆటోమేటిక్గా ముందు పోతూనే ఉంటాయండి.
పోతూనే ఉంటే రీచ్ అవుతూనే ఉంటుంది. అది కామన్ స్టోరీస్. సో ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ తర్వాత అన్ని స్టోరీస్ అన్ని ఇలానే ఉంటాయి. నేను మ్యూచువల్ ఫండ్లో పెట్టాను నాకు ఎంత వస్తుంది, దీంట్లో పెట్టాను ఇంత వచ్చింది, ఇలానే ఉంటాయి స్టోరీస్. ఎందుకంటే ఇది ఈజీ ఆపరేట్ చేసుకోవటం, తక్కువ డబ్బుతో కూడా ఆపరేట్ చేసుకోవచ్చు, మొబైల్ ఫోన్లో నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. ఇది ఈజీ ఇప్పుడున్న మోడర్న్ ఏజ్కి మోడర్న్ పబ్లిక్కి సూట్ అయ్యే ఎసెట్ అనమాట. ఇది ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేషనల్ పెద్ద కంపెనీల్లో పార్ట్నర్షిప్ కలగటం అనేది తక్కువ అమౌంట్ తోటి నార్మల్ థింగ్ కాదు. అది మోడర్న్ ఏజ్ టెక్నాలజీ ఇచ్చిన ఆపర్చునిటీ మనకు అది. సో వాటిలో మనం పార్ట్నర్షిప్ కలుస్తున్నాం అంటే ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో థింక్ చేస్తున్నట్లు లెక్క మ్యూచువల్ ఫండ్లో. సో బెస్ట్ ఆపర్చునిటీస్ ఇది. కాబట్టి మార్కెట్లో ఎవ్రీ 4 ఇయర్స్కి 3 ఇయర్స్ ఎప్పుడు అప్పే ఉంటుంది. ఓన్లీ 1 ఇయర్ మాత్రం డౌన్ అవుద్ది ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి. లాస్ట్ 43 ఇయర్స్ హిస్టరీ తిరిగితే ఇదే నీకు అర్థం అవుద్ది. పడ్డంత స్పీడ్గా మార్కెట్ రికవర్ అవుద్ది విత్ ఇన్ 1 ఇయర్కే. యావరేజ్ మీద ఎవ్రీ ఇయర్ కిందకి 20% పడే ఛాన్స్ ఉంది, పైకి వచ్చి 20% వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు ప్రిపేర్ అయ్యి ప్లాన్ చేసుకోండి ఎలా పెడితే బాగుంటుంది అనేది ఎసెట్ క్లాస్లో అనేది. థ్యాంక్ యూ సార్.